SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అందుకు కుక్కరన్నం తినొద్దు మీరు వార్చిన అన్నమే తినండి అని చెప్పారు ఆయన. గంజి వార్చుకుని తినండి, గంజి వార్చుకునే తినండి అని చెప్పారు. నేను అడిగా, మరి ఆ గంజి తాగి పూర్వం ఎంతో మంది ఆరోగ్యంగా బతికారు కదా, మీరు గంజి ఏమో విషం అని చెప్తున్నారు ఏంటని. అది పనిచేసే వాళ్ళకి ఏమీ చేయదండి. వాళ్ళు ఎండలో వర్క్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన D3, B12 అన్నీ ఉంటాయి. బాడీలో వ్యాయామం వాడు ఉదయం నుంచి రాత్రి దాకా పనిచేయటం వల్ల, విపరీతం వ్యాయామం చేసిన వల్ల అతనికి ఏమి ఉండదో అదంతా బయటికి పోతుంది. మీరు ఇంట్లో కూర్చునే వాళ్ళు కనుక కుక్కర్లో అన్నం తింటే విషం తిన్నట్టు అని చెప్పాడు. నేను అదే తింటున్నానమ్మా ఆయన చెప్పేదాకా. ఇప్పుడు అదే తింటున్నాను, మారుద్దాం అని అనుకుంటున్నాను నేను. ఈ మధ్యనే చెప్పారు ఆయన. అది ఎంతవరకు నమ్మాలని కూడా నేను ఆలోచించుకుంటున్నాను. నిజమై ఉండొచ్చు. నేను ఈ విధంగా తిన్నమూలనే ఆయనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల మామూలుడైతే బతకలేడు అసలు. మంచి సాధకుడు కూడా, ఆయన ధ్యానం కూడా బాగా చేస్తా అంట గంటలు. సార్ ఓన్లీ అన్నంకే వర్తిస్తుందా? నార్మల్ గా పప్పులు ఇవన్నీ కూడా మనం కుక్కర్ లో ఏదైనా సరే ఆయన గంజిలాగా గంజి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది తీసేయాలి. పప్పులు అన్నిటికీ రాదమ్మా. ఇక్కడ స్టార్చ్ అనేది ఇక్కడే ఎక్కువ ఉంటుంది రైస్ లోని. లేకపోతే కుక్కర్ లో వండడం వల్ల మరి పూర్వం అత్యవసర అన్నం అని తినేవారమ్మా చాలా మంది. అది కూడా అడిగాను నేను. మరి పూర్వం అంత పెసరపప్పు వేసి కంచు గిన్నెలో అత్యవసర అన్నం వండుకునే బెల్లం నెయ్యి వేసుకుని తినేవారు, అలాగే కూరలు కలుపుకుని తినేవారు. మరి వాళ్ళందరూ 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికారు, ఫ్యాట్ లేకుండా, అనారోగ్యం లేకుండా. ఆ రోజుల్లో ఫుడ్లో అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఏమీ లేవు. మనం తినే దాంట్లో విటమిన్స్, ప్రోటీన్స్ ఏమీ లేవు. భూమిని పూర్తిగా పాడు చేశారు కాబట్టి మనకు కావాల్సిన ఆహారంలో రావట్లేదు. రానప్పుడు మనలో ఇమ్యూనిటీ లేనప్పుడు ఈ స్టార్చ్ అనేది మ్యాక్సిమం మనకి ఇబ్బంది పెడుతుంది. అందుకు మీరు ఆ విధమైన ఆహారం తినండి, మీరు ఇంకా బాగుంటారు అని చెప్పారమ్మా. అలాగా ఒక్కొక్కళ్ళు ఆయన నిజంగా చెప్పాలి అంటే ఆయనకి లేని ప్రాబ్లం లేదు. కిడ్నీలు సరిగ్గా పనిచేయవు, హార్ట్ సరిగ్గా పనిచేయదు, ఎన్నో రకాల జబ్బులు ఉన్నాయి. ఆయన హ్యాపీగా తిరుగుతున్నారు. రోజు 10,000 స్టెప్స్ నడుపుతారంట, పెద్ద బిలియన్స్లో వ్యాపారం చేస్తున్నారంట. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో చూడండి, ఓన్లీ నా ఫుడ్ వల్లే నేను ఎలా ఉన్నాను అని చెప్పారు. అలాంటి మనకు తెలియంది ఎవరు చెప్పినా దాన్ని వినాలమ్మా, దాని గురించి ఆలోచించాలి. నేనే తెలివైనోడిని అనుకుని నేను చెప్పేది రైట్ అనుకుంటే అది కరెక్ట్ కాదని నా భావన. మనకు తెలియని విషయం చిన్న పిల్లలు చెప్పినా దాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకుంటేనే మన నాలెడ్జ్ పెరుగుతుందమ్మా. ఆయన ఆహారం గురించి చెప్పినప్పటి నుంచి నా కొంతమంది పేషెంట్లను కూడా ఆయనకు అప్పచెప్పడం జరుగుతుంది. ఆయన రిక్వెస్ట్ చేశాను, నేను మిమ్మల్ని మీ టైం చాలా వృధా చేస్తాను, నేను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ని అంటే కుదరదు, ఎంతో మందికి మీరు సహాయం చేయాలి. నాకు ఈ ఆహారంలో నేను ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి మీరు దాన్ని అనుభవించి దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి కొంతమంది పేషెంట్లు మీకు ఫోన్ చేస్తారు అంటే తప్పనిసరిగానండి నాకు చేయమనండి అని ఆయన DRDO లెవెల్లో రీసెర్చ్ చేస్తున్నారు. ఒక వాళ్ళు ఆ లోపల ఉండిపోవడం వల్ల హెవీ వెయిట్ వచ్చేస్తే ఆ వెయిట్ తగ్గడానికి అది ప్రోగ్రామ్ చెప్పమంటే చెప్పారు ఆయన. అలా చాలా మందికి చెప్తున్నారమ్మా ఈ మధ్యన. ఆ విధమైన హెల్ప్ కూడా తీసుకుని మనం వైద్యం చేయాలి. ఎవరి దగ్గర అంటే ఏది ఉంటే మంచిది అది నా పేషెంట్లు అందరికీ అందించాలని తప్ప నేను వాళ్ళ దగ్గర ఏదో నేనే పైసలు తీసుకుని నేను ఇచ్చిన దానికే తగ్గించేయాలి, నేను ఇచ్చిందే తగ్గిపోతుందని ఎవరితోటి మాట్లాడను. ఆ విధంగా చేస్తాం. మనం పేషెంట్ని ప్రేమగా చూసి వాళ్ళ ప్రాబ్లంని అర్థం చేసుకున్నామా మనం చేస్తే కనుక డెఫినెట్గా తగ్గుతాయి. ఇక్కడ మేము చెప్పి పథ్యం ఏదైతే ఉందో ఆయుర్వేదంలో పథ్యం అనేది ఆహారం. ఆయుర్వేదం అంటేనే ఆహారం, ప్రకృతి. అందులో మళ్ళీ పథ్యం అనేది ఎందుకు చెప్తున్నాం మేము? దానివల్ల మీకు ఉన్న సైడ్ ఎఫెక్ట్లు పోతాయి అన్నమాట. మీలో ఉన్న శక్తి పెరుగుతుంది తప్ప తగ్గదు. ఏదైతే శక్తి కోసం ఇచ్చామో ఆ శక్తి ఎక్కువ బలమైన ఆహారం, ప్రోటీన్, హై ప్రోటీన్ తినేవాళ్ళు పులుపు తక్కువ తినాలి, చింతపండు అసలు తినకూడదు, మిగిలిన పులుపులు తినాలి. ఈ విధంగా ఈ పులుపు అనేది ఎక్కువ తినడం, ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల ఏమవుతుంది, ఎక్కువ ప్రోటీన్ అరగటానికి చాలా టైం పడుతుంది. ఈ టైం పెరిగే కొద్ది అందులో ఎసిడిక్ నేచర్ పెరుగుతుంది. దానికి సాయం మళ్ళీ మీరు యాసిడ్ తిన్నారనుకోండి ఏమవుతుందండి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకేంటంటే ఆయుర్వేద శాస్త్రంలో బలానికి వాడే లేహ్యాలు కానీ బలానికి వాడే చూర్ణాలు కానీ ఏవి తిన్నా కూడా చింతపండు తినొద్దని చెప్తారు. అలాగా ఆహారమే సగం ఆయుర్వేదంలో, సగం ఔషధం ఆహారం. ఆహార నియమం వల్లే చాలా వరకు తగ్గుతాయి, మిగిలింది మేము ఇచ్చిన మందుల వల్ల తగ్గుతాయి.
అందుకు గట్ హెల్త్ అనేది, మన ఆరోగ్యం బాగుండాలంటే గట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనకి 99 ప్రాబ్లమ్స్ రాకుండానే ఉంటాయి. వచ్చాక కూడా ఆహార నియమాలు పాటిస్తే చాలా వరకు మెడిసిన్ హెల్ప్ అక్కర్లేకుండానే తగ్గించుకోవడానికి అవకాశం ఉందండి. మితంగా తింటే ఆహారం, అమితంగా తింటే విషం అని చెప్పకనే చెప్తున్నారు సార్. సో మనం తినే ఫుడ్లో రైట్ ఫుడ్స్ ఎంచుకోవడం, వెజిటబుల్స్ తింటున్నామా, కొంచెం అన్నం ఎక్కువ కర్రీ కలుపుకొని తింటున్నామా, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నామా, డ్రై ఫ్రూట్స్ అలా కలుపుకొని తింటూ ఉండండి. బయట ఫుడ్ అసలు టోటల్గా అవాయిడ్ చేస్తే మంచిదని నేను కూడా చెప్తాను. ఎందుకంటే బయట ఫుడ్ తినడం వల్ల ఆ ప్రిజర్వేటివ్స్ ఏవైతే, ప్యాక్డ్ ఫుడ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ప్రభావం కూడా మన హెల్త్ మీద ఉంటుంది. కాబట్టి కొంచెం వండుకొని తినడానికి, ఫ్రెష్గా తినడానికి ట్రై చేయండి, ప్యాక్డ్ ఫుడ్ కాకుండా. ఇంతకు మించి మీ ఆరోగ్యం గురించి మేము ఎక్కువగా చెప్పలేం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.